వందేళ్ల పండక్కి ఓయూ ముస్తాబైంది. రేపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్సవాలను షురూ చేస్తారు. 3 దినాల పాటు శతాబ్ది ఉత్సవాలు మస్తుగా జరగనున్నాయి. ఈ పండుగల ఎవరికి తక్లీఫ్ కాకుండా ఏర్పాట్లు చేసిరు. ఎసోంటి లొల్లి కాకుండా గట్టి బందోబస్తు పెడతామన్నారు పోలీసులు. చదువుల ఒడి, ఉద్యమాల ఊపిరి ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల పండుగకు అందంగా ముస్తాబైంది. రేపటి నుంచి జరిగే ఉత్సవాలకు ఓయూ పేరు ప్రతిష్టలకు తగ్గట్టుగా ఏర్పాట్లు సిద్ధం చేసిర్రు. రేపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శతాబ్ది ఉత్సవాలను షురూ చేస్తారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్లు ఉత్సవాలకు వస్తారు. రాష్ట్రపతి పట్నంలో వస్తుండటంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తుర్రు పోలీసులు. రాష్ట్రపతి వచ్చే తోవెమ్మటి 1000 మందితో భద్రత ఏర్పాట్లు చేస్తుర్రు. రాష్ట్రపతి ముందుగాల ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అటెంకా ఓయూ ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి రాజ్ భవన్ కు వెళ్తారు. పొద్దుమూకినాక గచ్చిబౌలిలో ఓ కార్యక్రమంకు వెళ్తారు. దీంతో రాష్ట్రపతి వెళ్లే తోవల ట్రాఫిక్ ఆంక్షలు పెడతారు. దీంతో పాటు ఓయూలా 2500 మందితోని భద్రత ఏర్పాట్లు చేస్తుర్రు పోలీసులు. ఓయూ ఉత్సవాలకు విద్యార్థులు శానా మంది రావాలన్నారు సిపి మహేందర్ రెడ్డి. సోమవారం ఓయూల విద్యార్థి సంఘపోళ్లతో మాట్లాడిర్రు. శతాబ్ది ఉత్సవాలు మంచిగా జరిగేందుకు అందరూ సహకరించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పిర్రు. ఘనంగా జరుపుకునే పండగలా ఎసొంటి లొల్లిలు చేయొద్దన్నారు. 3 రోజులు జరిగే ఉత్సవాలకు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తో పాటు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు రానుండ్రు. అయితే ఓయూ ప్రతిష్ట పెరిగేలా రాష్ట్రంలో ఏడాదంతా ఉత్సవాలు గొప్పగా జరుపునుంది రాష్ట్ర సర్కార్.